చిన్న క్వశ్చన్ నేను మర్చిపోయినా, మీరు అన్నారు కదా వీళ్ళు వాళ్ళు కలిసే ఉన్నారు, ఇవన్నీ లోపాయికారి ఒప్పందాలు, రాత్రి ఒప్పందాలని. ఇన్ని ఒప్పందాలు ఉంటే జైలుకు కూడా పోతారా సార్? కల్వకుంట్ల కవిత ఆమె లిక్కర్ స్కామ్ లో జైల్లో పెట్టినారు కదా. ఏంటంటే సార్, ఎప్పుడైనా కూడా వీళ్ళ చేతిలో ఉండేది ఒక మాట చెప్పనా సార్, తెలంగాణలో కానీ దేశంలో కానీ ఒక అగ్రవర్ణం ఆయన అధికారానికి వచ్చినప్పుడు ₹1 సంపాదించుకున్నాడు అనుకోండి, ₹1 సంపాదించుకుంటే సింపుల్ టెక్నిక్, ఒక అగ్రవర్ణం ద్వారా ఒక దొర రాజ్యానికి వచ్చిండు, ఆయన ₹1 సంపాదించుకోండి అక్రమంగా. ఆయన ఓడిపోయినాక ఇంకో దొర సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ కూర్చున్న దొర ఓడిపోయిన దొరతో ఏమంటాడంటే, నువ్వు సంపాదించుకున్న ₹1 నాకు 50 పైసలు ఇస్తావా అంటాడు. 50 పైసలు కావాలి, నీకు సగం నాకు సగం, నీకు సగం నాకు సగం. ఇప్పుడు ఆ దొర, ఆ ఓడిపోయిన దొర ఏమంటే పావలే ఇస్తానంటాడు, చారాన ఇస్తానంటాడు. ఇప్పుడు అక్కడ లెక్క కుదరట్లే. ఓకే, ఇది ఈ దేశంలో ఏ దొర ఓడిపోయి ఇంకో దొర రాజ్యానికి వచ్చినా ఆ ఓడిపోయిన దొరకి గెలిచిన దొరకి మధ్య ఆడేటువంటి ఆర్థిక లావాదేవీల ఆటలో నుంచే థ్రెట్స్ ఉంటాయి. ఆ థ్రెట్లన్నీ జైలుకు పోతారు. అంతేనా? ఆ జైల్లో ఉండే మనుషుల తర్వాత ఆ లెక్క కుదిరిద్ది. తర్వాత జైలు తాళాలు ఓపెన్ అవుతాయి. లెక్క కుదురుతుందా? 100%. ఆ జైలు తాళాలు ఓపెన్ అవుతాయి. పూల పాన్పు మీద నుంచి బయటకు వస్తారు. కేజ్రీవాల్ మనుషులు సంవత్సరం లోపల దేశమంతా అదే. అంతేనా? దేశం పగబట్టేది బీసీ ఎస్సీ ఎస్టీల మీదనే. అగ్రవర్ణాలు శాశ్వతంగా పగబట్టేది బీసీ ఎస్సీ ఎస్టీ చేతులకు అధికారం రావద్దు. ఎందుకో తెలుసా? బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ ధైర్యం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ మానవత్వం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ సృజనాత్మకత ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ వైవిధ్యం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ సాహసం ఉంటుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకి సహజ ధైర్యంతో రాజ్యాన్ని చేసేటువంటి అధికార సహజం కూడా ఉంటుంది. వీళ్ళ చేతికి అధికారం వస్తే విప్లవం వస్తుంది, అంటే సమాజం తారుమారైంది. అంటే ఒకేసారి చేంజ్ చేసే ధైర్య సాహసాలు ఉంటాయి, సృజనాత్మకతగా ఉంటుంది, మానవత్వం ఉంటుంది, వైవిధ్యం ఉంటుంది, సాహసం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. వీళ్ళ చేతిలోకి అధికారం వస్తే రాజ్యం తారుమారైంది. సపోజ్ బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణ అసెంబ్లీ చేతికి వస్తే ఏం చేస్తామో తెలుసా? మేము మొదటి సంతకం భూమిని పంచుతాం. ఎందుకు? రాడికల్గా ఉంటాయి నిర్ణయాలు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీల మీద పగబడతారు తప్ప ఈ అగ్రవర్ణ దొరలంతా కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ లెక్కలు తేలినంత వరకు జైల్లో ఉంటారు. కేసీఆర్ కేటీఆర్ జైలుకి పోయే అవకాశాలు ఏమైనా పోతారు సార్. అదే లెక్కలు కుదరినప్పుడు జైలుకి పోతారు. అంతే. జైలుకి పోయినాక ఇప్పుడు 50 పైసలు ప్రతీకారాలు ఉండే ఎందుకు సార్? మనల్ని పంపించినారు. వర్గాలన్నీ ఒకటే కదా సార్. ఇప్పుడు మీరు ఈ టైంకి మీరు హైదరాబాద్ లో టాప్ క్లబ్లకి వెళ్ళండి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు క్లబ్స్ కి వెళ్ళండి. టాపెస్ట్ పెద్ద పెద్ద రాయల్ క్లబ్లకి వెళ్ళండి. అన్ని పార్టీల వర్గం అంతా అక్కడ ఉంటుంది. ఎట్లా చేరగలుగుతుండ్రు వాళ్ళు? మనం గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ వాడు ఇంటి ముందు నుంచి పోడాట, మన బీసీ వాడు వాడి ఇంటి ముందు నుంచి నేను పోను, వాడికి పెళ్లి కార్డు ఇయ్యను, వాడి ఇంట్లో అన్నం తినను. కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంటికి బీసీ ఆయన పోడు, బీజేపీ ఆయన ఇంటికి బీసీ ఆయన పోడు, ఎస్సీ ఆయన పోడు. మనకేమి ఇది? వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళంతా ఒకే దగ్గర కలుస్తారు, ఒకే కళ్యాణాలలో, వేదికలలో, ఫంక్షన్స్లో, వ్యాపారాలలో, రాజకీయాల్లో కలిసి ఉంటారు. వాళ్ళకేముంటుంది సార్? చూసారుగా రేవంత్ రెడ్డి రాజ్యంలోకి రాగానే మహబూబ్ నగర్ రేట్లు, రంగారెడ్డి రేట్లు, కరీంనగర్ రేట్లు, ఖమ్మం రేట్లు, హైదరాబాద్ రేట్లు అంతా ఒక్కటై మాట్లాడుకుంటున్నారు కదా సార్. అది సహజంగా అంతే. ఇప్పుడు రావాల్సిన చైతన్యం బీసీ ఎస్సీ ఎస్టీలో చైతన్యం రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ చైతన్యం వస్తుందని మనం ఆశిద్దాం, కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డాక్టర్ విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గారితో ఇంటర్వ్యూ. చూద్దాం వాళ్ళు ఎంతవరకు ఈ ఎలక్షన్స్ లో ప్రభావం చూపించగలుగుతారు, ఎట్లా ఉంటుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.